మీ అమ్మ నాన్న, మీ ఫ్రెండ్స్, మీ టీచర్స్, మీ బంధువులు, చుట్టాలు పక్కన పెట్టండి. మీకోసం మస్తు హైలైట్ ఉంటది లైఫ్, మైండ్ బ్లోయింగ్ ఉంటది. ఇంతంత కష్టపడితే చాలు. రిజల్ట్ లేట్గా వస్తుంది అంతే. రిజల్ట్ లేట్గా వస్తుంది కానీ లాట్గా వస్తుంది. ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ వస్తుంది ఒక్క సంవత్సరంలా. ఏదైనా కంప్యూటర్ లాంగ్వేజ్ రాకపోతే కంప్యూటర్ లాంగ్వేజ్ వస్తుంది. C++, జావా ఒక్క సంవత్సరంలా. కమ్యూనికేషన్ మాట్లాడడం రాకపోతే ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్లు అయిపోతారు ఒక్క సంవత్సరంలా. కరెక్ట్ ప్రయత్నించు. ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది. కుప్పల కుప్పల రిసోర్సెస్ ఉన్నాయి. కాలేజ్ ఉంది, ప్రొఫెసర్స్ ఉన్నారు, లైబ్రరీ ఉంది, ఇంటర్నెట్ ఉంది. మీకు ఇంత ఫ్యూచర్ ఉంది కాబట్టి, 80 ఏండ్ల జీవితం ఉంది కాబట్టి చెప్తున్నా. ఒక్క 2 ఏండ్లు నీవి కాదనుకో. అయ్యప్ప మాల వేసుకొని 40 రోజులు నాది కాదనుకుంటారు చూడు, అట్లా 2 ఏండ్లు మాల వేసుకోను. రోజా చేస్తారు చూడు 1 మంత్, అట్లా 2 ఏండ్లు చెయ్యి. 2 ఏండ్లు ప్లీజ్ ప్లీజ్, మీకు దండం పెడతా. 2 ఏండ్లు చెయ్యి. మామూలు హైలైట్ ఉండదు. కలుసు. థ్యాంక్స్ చెప్పండి. గుర్తుపెట్టుకో, దిగింది బిజినెస్ లో, యుద్ధం చేయాలా, పారిపోకూడదు. నీ క్లయింట్ నమ్మినంత వరకు నువ్వు నీ వర్క్ నమ్మకపోతే నీ బ్రతుకుకే వాల్యూ ఉండదు. నువ్వు చేస్తున్న ప్రోడక్ట్ మీద నీకు నమ్మకం లేకపోతే కస్టమర్ కూడా నిన్ను నమ్మడు. నీ బ్రాండ్ కు వచ్చే నెట్వర్త్ ని మాత్రమే నువ్వు క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే నీ బ్రాండ్ కు ఉండాల్సిన వర్త్ ని నువ్వే కోల్పోతావు. నీ ప్రోడక్ట్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నా దాన్ని నువ్వు నమ్మకపోతే నీ క్లయింట్ ఎవడు నమ్మడు. క్లయింట్ నమ్మక ముందు నువ్వు నమ్ముతేనే నువ్వు ఫౌండర్ అవుతావు, ఆంట్రప్రినర్ అవుతావు. అంతేగాని వాడెవడో నమ్మాల్సిన వరకు నువ్వు టైం ఇస్తూ పోతే ఎవ్వడు నమ్మడు. ఇక్కడ ఎవరైనా నిన్ను నమ్మాలన్నా, నీ ప్రోడక్ట్ ని నమ్మాలన్నా నువ్వు నమ్మాల ఫస్ట్. నువ్వు గెలవాల ఫస్ట్. గెలవడం ఏందో తెలుసా? ఓడిపోవడమే. ఓడిపోతున్నోడే లేకపోతే గెలిచినోడు ఎక్కడ? గుర్తుపెట్టుకో, ఈ రోజు నువ్వు ఓడిపోతున్నావు అంటే రేపు పొద్దున నీ గెలుపుకి ఇంకొకడెవడో ఓటమికి సిద్ధపడతా ఉంటాడు, ఇంకోడెవడో నేర్చుకుంటుంటాడు. నువ్వు ఇప్పుడు నేర్చుకుంటున్నావు అనుకో, ఇంకొకడిని గెలిపిస్తున్నావు అనుకో, నువ్వు ఓడిపోతున్నావు అనుకోకో. దిగింది బిజినెస్ లో, యుద్ధం చేయాలా, పారిపోకూడదు. ప్రతి మనిషి సంతోషంగా ఉండటానికి ఏం చేయాలి? స్వధర్మ పరిపాలన. మొదటిది, మనిషి తన తనువుని మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. రెండవది, తన కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. మూడవది, తన సాటి మనుషులకు ఉపకారిగా ఉండాలి. ఉపకారి కాకపోయినా అపకారి కాకూడదు. ఈ ధర్మాలను పాటించే మనిషి తను సంతోషంగా ఉంటాడు, సాటి వారి ప్రేమను పొందుతాడు. हे गाइस बहुत सारे लोगों का कमेंट आया था कि हम आर्मी लवर हैं और अपने देश से बहुत प्यार करते हैं। आज देखते हैं गाइस कितने आर्मी लवर हैं और कितने अपने देश से प्यार करते हैं। अगर आप सच में आर्मी लवर हो तो आज आप कमेंट में एक बार जय हिंद लिख के दिखाओ गाइस। हमने तो लिख दिया, अब आपकी बारी। जय हिंद।